వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో జనాభా పెంపు కోసం సీఎం చంద్రబాబు కొత్త ప్రకటన. మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000 ప్రోత్సాహకం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నిర్ణయంపై ప్రముఖ పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు, కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో తగ్గుతున్న జననాల రేటుపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మాట్లాడిన ఆయన మూడో సంతానానికి 30,000 రూపాయలు, నాలుగో సంతానానికి 40,000 రూపాయల ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు. గతంలో కుటుంబ నియంత్రణ అవసరమైందని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పిల్లలే దేశ సంపద అని, భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు యువ జనాభా కీలకమని అన్నారు. ఒక దంపతులు 2.1కి జన్మనిస్తే జనాభా నియంత్రణ అంటే సమగ్రంగా జరుగుతుంది. కానీ కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయింది, ముసలివాళ్ల సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని కడాన వాళ్ళు పనిచేసేది మెషిన్ల కోసం పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలాసార్లు ఆలోచించాను. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలే సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. నాలుగో చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. అయితే ఈ ప్రకటనపై ప్రముఖ పిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని స్పందించారు. ఒక్కసారిగా ఇచ్చే నగదు సహాయం పిల్లల భవిష్యత్తుకు సరిపోదని ఆమె అభిప్రాయపడ్డారు. పిల్లలను పెంచడం అంటే కేవలం జన్మనివ్వడం మాత్రమే కాదని, ఆరోగ్యం, విద్య, పోషకాహారం, భావోద్వేగ భద్రత వంటి అంశాలు చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. ఒకవైపు జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తమవుతుండగా, మరోవైపు ఉపాధి, విద్య, వైద్య రంగాల్లో మెరుగులు లేకుండా ఇలాంటి ప్రోత్సాహకాలు ఎంతవరకు ఉపయోగపడతాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో పూర్తి స్థాయి జనాభా నిర్వహణ విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. I really hope this doesn't become the trend with other states too. Please don't give any political angle to this. I'm concerned as a pediatrician and as a mother and as somebody who cares for children. These 30,000 rupees, 40,000 rupees will be done in a few days. What about the children after that? Will the parents be able to take care of their food, their health, their education? Will they be able to give them time? Will they be able to have enough space in the house for so many children? Will they be able to nurture them with the same love and affection that every child needs? I really hope this doesn't become a trend.